నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివి 10వ తరగతిలో 10/10 జీపీఎస్ సాధించిన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. వందే మాతరం అనే ఫౌండేషన్ హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లలో టీచర్లు లేరని, విద్యార్థులు రావట్లేదని, విద్యార్థులు లేరని బడులు మూసివేస్తున్నారని చెప్పారు. ఇది కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుగా తయారైందన్నారు. ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, ఐఎఫ్ఎస్లైనా వివిధ ఉన్నతాధికారులు మా ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు నన్ను కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో నేను వాళ్ళని అడుగుతుంటాను, మీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడా, మీ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎక్కడా. ఎందుకు అని అంటే ఒక అంచనా వేయడానికి వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలలో చదివినరా, ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లలో చదివినరా అని ఒక అంచనా కోసం నేను అడుగుతుంటా. 90% ఐఏఎస్ ఐపీఎస్లు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకున్న వాళ్ళే ఎన్నికవుతున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులు ముఖ్యమైన హోదాలలో రాణించిన వాళ్ళు ఈ దేశం మొత్తం మీద చూడండి. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు కావచ్చు, 12 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిసెంబర్ 7, 2023 నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీ రేవంత్ అన్న కావచ్చు, మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం. ఇదే కాకుండా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద బడిబాట కార్యక్రమాన్ని ఈ నెల 9 తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. గ్రామాలలో ఇల్లు తిరగాలి, తల్లిదండ్రులకు వివరించాలి, ఆ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి. ఆ పేదలకు, ఆ తల్లిదండ్రులకు చెప్పండి, మీ పిల్లలు చేరకపోతే మీ ఊర్లో పాఠశాల తొందరలో బంద్ కాబోతుంది. మీ ఊర్లో పాఠశాల బంద్ అవుతే భవిష్యత్ తరాల పిల్లలు విద్యకు దూరం అవుతారు. పేదలు ఎప్పుడైతే విద్యకు దూరం అవుతారో ఆర్థికంగా వాళ్ళు చితికిపోతారు. ఇంతకుముందు రవీందర్ గారు చెప్పినట్టుగా విద్య ఒక్కటే మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది అని నేను బలంగా నమ్ముతాను, విశ్వసిస్తాను. అందుకే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి మా అధికారులకు ఆదేశించడం జరిగింది. బీజేపీ నేత మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఛానల్ నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్న రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన మొదటి 5 సంవత్సరాలు బాగానే పరిపాలించారని చెప్పుకొచ్చారు. దీంతో రెండోసారి కూడా ప్రజలు అధికారం ఇచ్చారని తెలిపారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక పరిపాలనలో పూర్తి మార్పులు వచ్చాయని, కుటుంబ పరిపాలనను తీసుకువచ్చారన్నారు. రాచరిక పాలన మరిచేలా కేసీఆర్ ఏది అనుకుంటే అదే చేశారని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలను దగ్గరకు రానివ్వకుండా గంజిలో ఈగలాగా తీసివేశారని ఫైర్ అయ్యారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకున్నారు. తన రాజకీయ ప్రయాణాన్ని ముగించినట్లు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. జాగ్రత్తగా ఆలోచించాకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. 2 సార్లు ఎంపీగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉన్న విజయవాడ అభివృద్ధికి మద్దతు ఇస్తూనే ఉంటానన్నారు. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని తన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ములుగు జిల్లాలో గోదావరి తీర ప్రాంతంలో 29 కిలోమీటర్ల కరకట్ట నిర్మిస్తున్నామని మంత్రి సీతక్క చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కరకట్ట కడతామని తెలిపారు. కరకట్ట కోసం 3 ఏళ్ల కిందట గత ప్రభుత్వం జీవో విడుదల చేసినా నిధులు విడుదల చేయలేదని చెప్పారు. 137 కోట్లు మంజూరు కాగా ఆ నిధులు సరిపోవని మా దృష్టికి వచ్చిందని, ముందుగా పనులు చేపట్టి ఆ తర్వాత అవసరమైన నిధులు అందిస్తామన్నారు.
ముంపునకు గురవుతున్న మంగపేట, ఏటూరు నాగారంలో తొలి ప్రాధాన్యంగా కరకట్ట పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తామన్నారు. ఇరిగేషన్ అధికారులు కలెక్టర్తో రివ్యూ మీటింగ్ నిర్వహించామని తెలిపారు. కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి మరోసారి రోడ్డు రవాణా శాఖ కేటాయించారు. మోదీ 2.0లో విదేశీ వ్యవహారాల బాధ్యతను చేపట్టిన జైశంకర్ కు మళ్లీ అదే శాఖ బాధ్యతలను అప్పగించారు. ఆర్థిక శాఖ బాధ్యతలను మళ్లీ నిర్మలమ్మకే ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన బాధ్యతలు అప్పగించారు. పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి, భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు ఉక్కు సహాయ మంత్రిగా కేటాయించారు. ఇక తెలంగాణ నుంచి జి కిషన్ రెడ్డికి బొగ్గు గనులు, బండి సంజయ్ కుమార్ కు హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ప్రధాని మోదీతో పాటు 71 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 30 మంది కేబినెట్ మంత్రులు కాగా 36 మంది సహాయ మంత్రులుగా, 5 స్వతంత్ర మంత్రులుగా ఉన్నారు. రైతు రుణమాఫీ విధి విధానాలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పంట రుణమాఫీపై అధికారులతో సీఎం సమీక్షించారు. 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు సీఎం. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని సూచించారు. కట్ ఆఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా పిఏసిఎస్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు సీఎం. సాధారణంగా పోలీస్ అధికారులంటే సమాజానికి ఆదర్శంగా ఉండే పనులు చేయాలని అంటుంటారు. కానీ పోలీస్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్థానిక ప్రజలతో పాటు నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. మీర్జాపూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన భాను ప్రతాప్ సింగ్ అనే హెడ్ కానిస్టేబుల్ ఏకంగా పోలీస్ స్టేషన్ లో కూర్చొని చిన్న పిల్లలతో మసాజ్ చేయించుకుంటున్నాడు. ఓ పిల్లాడు హెడ్ మసాజ్ చేస్తుండగా మరో 2 పిల్లలు చేతులకు శరీరానికి మసాజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఘటనపై స్పందించిన పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని వీడియో విడుదల చేశారు. రానున్న 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పింది. కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. 2024 జూన్ 10వ తేదీన ఉత్తర అరేబియా సముద్రం మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ క్రమంలో జూన్ 11న పలు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేటతో పాటు జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు అధికారులు. మాన్సూన్ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు హైదరాబాద్ శివార్లతో పాటు జిల్లాల్లో వర్షం పడింది. మేడ్చల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. గట్కేసర్, కీసర మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. పీర్జాదిగూడ, బోడుప్పల్ ఏరియాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. గొర్రెల పంపిణీ స్కీమ్ కుంభకోణంపై ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాష్ట్ర పశుగణనాభివృద్ధి సంస్థ మాజీ సీఈఓ, గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రామచందర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ గండమరాజు కళ్యాణ్ కుమార్ ను అధికారులు కస్టడీకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో 3 రోజుల పాటు విచారించనున్నారు. కస్టడీ విచారణలో భాగంగా మొదటి రోజు చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కి తరలించారు. సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించారు. ప్రధానంగా 700 కోట్ల ప్రభుత్వ నిధులు గోల్మాల్ కావడంపైనే ఏసీబీ దృష్టి సారించింది. నిధుల దుర్వినియోగం వెనుక ఉన్న రాజకీయ నేతలు, ప్రైవేట్ వ్యక్తుల వివరాలు రాబడుతున్నది. గొర్రెల పంపిణీ స్కీమ్లో 2.10 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 4 అధికారులు, బినామీలతో పాటు సీఈఓ రామచందర్, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను ఈ నెల 1న అరెస్టు చేశారు.
కోర్టు అనుమతితో సోమవారం నుంచి బుధవారం వరకు 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో స్పెషల్ టీం అధికారులు విచారించారు. ప్రధానంగా మాజీ సీఈఓ రామచందర్, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ నిర్వహించిన విధుల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. గొర్రెల పంపిణీ స్కీమ్లో విధి విధానాలు, గొర్రెల కొనుగోళ్లు, కాంట్రాక్టర్స్ లబ్ధిదారుల ఎంపిక, నిధుల విడుదలకు సంబంధించిన వివరాలను రామచందర్ నుంచి సేకరించినట్లు సమాచారం. స్కీముకు సంబంధించిన జీవోకు అనుగుణంగా పంపిణీ జరిగిందా లేదా అనేది నిర్ధారించుకునేందుకు రికార్డులను పరిశీలించినట్లు తెలిసింది. 2.10 కోట్ల మోసంతో బయటపడ్డ స్కామ్ ఆధారంగా 700 కోట్లు ఎక్కడికి వెళ్లాయనే వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ను సుదీర్ఘంగా విచారించారు. ఓఎస్డీగా బాధ్యతలు చేపట్టక ముందు కళ్యాణ్ కుమార్ ఎక్కడెక్కడ విధులు నిర్వహించాడనే కోణంలో ప్రశ్నించారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితులతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే వివరాలు సేకరించారు. ప్రధానంగా గొర్రెల స్కీమ్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరు పాల్గొన్నారనే సమాచారంతో కళ్యాణ్ కుమార్ను విచారిస్తున్నట్లు తెలిసింది. మహిళా సంఘాలకు అప్పగించిన విద్యార్థుల స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ పనులు 85% పూర్తయ్యాయి. ఈ నెల 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బడులు స్టార్ట్ కానున్న నేపథ్యంలో త్వరలోనే స్టూడెంట్లకు యూనిఫామ్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రెసిడెన్షియల్, వెల్ఫేర్ స్కూళ్లలో ఈ డ్రెస్లను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళా సంఘ సభ్యులు ఉన్నారు. 9,768 విలేజ్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి. వారికి 15,30,603 యూనిఫామ్లు కుట్టాలని ప్రభుత్వం ఆదేశించగా ఇప్పటి వరకు 13 లక్షలకు పైగా యూనిఫామ్లు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. మరో 2 రోజుల్లో మిగతా స్కూల్ యూనిఫామ్ల స్టిచ్చింగ్ పూర్తవుతుందని తెలిపారు. భూపాలపల్లి, మేడ్చల్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్ జిల్లాలో 100% పని పూర్తయిందని చెప్పారు. కామారెడ్డి, సంగారెడ్డి, రంగారెడ్డి, నిజామాబాద్లో 70% లోపు పూర్తయిందని వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు ఒక జతకు 50 ఇస్తుండగా ఇటీవల ఆ కూలీని 75కు పెంచుతూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మార్చిలో పరేడ్ గ్రౌండ్లో మహిళా సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమైన సందర్భంగా స్కూల్ డ్రెస్ కుట్టుకూలీ పెంచాలని మహిళా సంఘాల ప్రతినిధులు సీఎంను కోరగా అందుకు ఆయన అంగీకరించారు. లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో కూలీ పెంపు వాయిదా పడగా ఈ నెల 7న కూలీ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్కూల్ డ్రెస్ల స్టిచ్చింగ్ పనులను మహిళా సంఘాలకు ఇవ్వడం దేశంలో తెలంగాణలోనే తొలిసారి అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గడువు కన్నా ముందే 85% యూనిఫామ్లను కుట్టడంపై మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ మహిళా సంఘాల సభ్యులను అభినందించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని, అలాగే 10 లక్షల ప్రమాద బీమాతో పాటు సభ్యురాలు మరణిస్తే 2 లక్షల లోన్ను మాఫీ చేస్తున్నామని మంత్రి చెప్పారు. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. తెలంగాణ కాంగ్రెస్ లో మార్పులు చేర్పులకు వేలయ్యింది. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో మార్పులకు శ్రీకారం చుట్టాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చలు జరిపారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణ విషయంలో కూడా పార్టీ అధిష్టానం నుంచి సీఎం గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పీసీసీ మార్పు తర్వాతే ప్రభుత్వంలో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించినట్లు టాక్. ప్రస్తుతం పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వాధినేతగా కూడా ఉన్నారు. ఈ నెల 27తో పీసీసీ చీఫ్గా ఆయన 3 ఏళ్ల పదవీకాలం ముగియనుంది. ఆయన టర్మ్ ముగుస్తుండటంతో కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. పార్టీని నడిపించే యువ నాయకుడి కోసం కసరత్తు చేస్తోంది హైకమాండ్. రెడ్డినా లేక బీసీ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలా అనే దానిపై చర్చోపచర్చలు జరుపుతోంది. తెలంగాణలో పార్టీ అధికారంలో ఉండటంతో పీసీసీ చీఫ్ రేసులో చాలా మంది నేతలే ఉన్నారు. ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న నేతలు కూడా పార్టీ అధ్యక్ష పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో కూడా కర్ణాటక తరహా పార్టీ పగ్గాలు అప్పగించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరుతున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పీసీసీ చీఫ్గా కూడా కొనసాగుతున్నారు. ఇక్కడ కూడా పీసీసీ పగ్గాలు తనకు అప్పగించాలని బట్టి పట్టుపడుతున్నారు. ఇక సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని
పీసీసీ చీఫ్ నియామకం ఉండే అవకాశాలు ఉండడంతో బీసీ నేతలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచే జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. పీసీసీ రేసులో తెరపైకి వస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సీతక్కలు ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నారు. వీరిలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం మంత్రి పదవి లేకపోయినా పీసీసీ చీఫ్ కావాలని అడుగుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మిగతా ఇద్దరు బట్టి, సీతక్క మంత్రి పదవులు వదులుకోవడానికి సిద్ధపడడం లేదని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ విషయంపై త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోపే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు హస్తం పార్టీ నేతలు. పీసీసీ చీఫ్ నియామకంపై స్పష్టత వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కూడా మార్పులు చేర్పులు చేసే ఛాన్స్ ఉంది. పీసీసీ చీఫ్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, జాతీయ స్థాయిలో పార్టీ జనరల్ సెక్రటరీలు, ఇతర ముఖ్య పోస్టుల భర్తీని దృష్టిలో పెట్టుకుని క్యాబినెట్ విస్తరణ ఉండనున్నట్లు చర్చ జరుగుతుంది. క్యాబినెట్లో ప్రస్తుతం సీఎంతో పాటు 11 మంది మంత్రులున్నారు. ఇంకా 6గురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. మిగతా 6గురు మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా తీసుకునే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. సీఎంకు అనుకూలంగా ఉన్న నేతలతో పాటు కొన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించడం, ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో సీనియర్ నేతలకు అవకాశం కల్పించాలని చూస్తున్నారు. పీసీసీ చీఫ్ నియామకం జరిగితే కానీ క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం లేదంటున్నారు హస్తం పార్టీ లీడర్లు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన బాలీవుడ్ సీనియర్ నటి కంగనా రనౌత్ను సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. పంజాబ్ రైతుల పోరాటంపై కంగనా చేసిన వ్యాఖ్యల కారణంగానే ఆమెను కానిస్టేబుల్ కొట్టిందంటూ పేర్కొన్నారు. గతంలో కంగనా మాట్లాడిన మాటలే ఆ కానిస్టేబుల్ ను ఆగ్రహానికి గురి చేశాయని, అయితే ఇలా జరగకుండా ఉండాల్సిందని చెప్పారు. ఈ ఘటన తర్వాత నటి కంగనా చేసిన వ్యాఖ్యల పట్ల పంజాబ్ సీఎం అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్ రాష్ట్రంలో తీవ్రవాదం అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారాయన. ఏపీలో ఈ నెల 12న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆంధ్ర సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు సభాస్థలంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు ఇతర అతిథులు హాజరు కానున్న నేపథ్యంలో భద్రతను మరింత పటిష్టంగా చేస్తున్నారు. ఈ మేరకు దాదాపు 7,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని మోదీ హాజరు కానుండటంతో కేంద్ర బలగాలు సైతం భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఈ మేరకు ప్రధాని పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 8:20 ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ బయలుదేరనున్నారు. ఈ మేరకు ఉదయం 10:40 గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా కేసరపల్లి వద్ద జరిగే ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణానికి ప్రధాని చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మధ్యాహ్నం 12:45 ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ పర్యటనకు బయలుదేరుతారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పరిశీలించారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.